నువ్వు చాలా ప్రియమైన వాడవై ఉన్నావు. అందుకని ఆయన ప్రేమించి హత్తుకొను అనలేదు. ఆయన ప్రేమించి శిక్షించును, ప్రేమించి గిఫ్ట్లు ఇచ్చును అనలేదు. ప్రేమించి శిక్షించును, ప్రేమించి చెప్పలేకపోతున్నారు చూసారా, ప్రేమించి 4 దెబ్బలు కొడతారనమాట. ఎందుకంటే ఆ దెబ్బే నీ జీవితానికి మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్న నీ కష్టం గురించి నువ్వేమనాలంటే, ఇది నా తండ్రి ఇచ్చిన శ్రమ. యోబు చెప్పినాడు, యెహోవా ఇచ్చెను. కెన్ యు సే దిస్? యెహోవా ఇచ్చెను. హల్లెలూయా. ఆయన ఇచ్చినప్పుడు ఎలా ఉన్నానో, లేనప్పుడు అలానే ఉంటాడు. పౌలు అంటాడు, అన్ని ఉండడం అన్ని ఉన్నప్పుడు ఎలా ఉంటామో నేర్చుకున్నాం, ఏం లేకపోతే ఉండడం కూడా నాకు నేర్చుకున్నాం. ఒకవేళ అందరూ ఉన్నప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎవరు లేకపోయినప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆస్తులు సంపాదించడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన్ని సంపాదించడం. ఆయన ఉంటే నీకు కొదువే లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అసలు. హల్లెలూయా.